పాకిస్తాన్‌లోని లాహోర్ యూనివర్సిటీలో ఇప్పుడు సంస్కృతంలో విద్యాబోధన జరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో భగవద్గీత, మహాభారతానికి సంబంధించిన విద్యాబోధన కూడా లాహోర్ యూనివర్సిటీలో జరగనుంది అని అక్కడి అధికారులు కీలక ప్రకటన చేశారు. అయితే పాకిస్తాన్ లాంటి కరుడుగట్టిన ఇస్లామిక్ దేశాల్లో సంస్కృతంలో విద్యాబోధన జరగడం వెనుక ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన రషీద్ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి నిజానికి సంస్కృతం అనేది ఇండియాకు ఒక్కటే పరిమితం కాదు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. సింధు నాగరికతలో సంస్కృతం చాలా కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా సంస్కృత వ్యాకరణం చేసిన పాణిని కూడా పాకిస్తాన్ ప్రాంతంలోనే నివాసం ఉన్నారు. కాబట్టి దీన్ని మనం వదులుకోకూడదు. దీనివల్ల భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య స్నేహబంధం కూడా ఎక్కువ అయ్యేందుకు ఇది దోహదపడుతుంది అని అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సక్సెస్ కావడం వల్ల మాత్రమే ఇప్పుడు ఆ దేశంలో సంస్కృతంలో విద్యాబోధన జరగడమే కాకుండా భవిష్యత్తులో భగవద్గీత, మహాభారతానికి సంబంధించిన బోధన కూడా జరగనుంది. సో ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రషీద్ అనే ప్రొఫెసర్ జీవితాంతం ఆయురారోగ్యాలతో బతకాలని మనందరం కోరుకుందాం.